నిజామాబాద్లోని నీలకంఠేశ్వరాలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని ఆలయ పూజారి తెలిపారు. ఈ పురాతన శివాలయం కాకతీయుల కాలం నుండి రుద్రేశ్వరాలయం, నీలకంఠేశ్వరాలయంగా పేరుగాంచిందన్నారు. రథసప్తమి రోజు స్వామివారికి కుటుంబ సమేతంగా ఊరేగింపు ఉంటుందని, దానికి ఎంతో విశిష్ట ఉందని తెలిపారు. హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాస శుక్లపక్షమి సప్తమినే రథసప్తమి అంటారని చెప్పారు. ఆ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమె అక్కడ శిలారూపంగా సమాధి అయిపోయింది. ఆయన పైనుంచి కింద పడి అదృశ్యమయ్యాడు. ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆనవాయితీగా పరంపరగా మాఘ శుద్ధ సప్తమి రోజున స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలనగా శివుడు, పార్వతి, గంగా సమేతంగా దేవాలయ ప్రాంగణం నుంచి ఆ తల్లిగోరి వరకు, తల్లిగోరి అంటే తల్లి యొక్క సమాధి వరకు వెళ్ళి రావడం ఆనవాయితీ. మరి ఈ దేవాలయం యొక్క విశేషం ఏంటంటే స్వామివారు ఇక్కడ స్వయంగా పిలిచారు. ఈ దేవాలయంలో శివకేశవులు ఒకే చుట్టూ ఉండడం చాలా విశేషం. ఆలయానికి కూడా నీలకంఠుడు అని పేరు. నీలమేఘ ఛాయలను వాడు విష్ణుమూర్తి, కంఠమందిరం సుందరించేవాడు కంఠేశ్వరుడు. అంతేకాకుండా శాతవాహన, పులకేసి, గుప్తరాజులందరూ కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధిపరిచారు. ఆలయంలో కోనేరు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందికేశ్వరుడు, అమ్మవారు, దక్షిణామూర్తి దాసాంజనేయ స్వామి, నవగ్రహాలు, సంతాన నాగేంద్రుడు, అదేవిధంగా పంచపల్లవాలు ఇటువంటి ఈ దేవాలయం దర్శనిస్తాయి. ధ్వజస్తంభం కూడా ఉంది. ఆమె అక్కడ శిలారూపంగా సమాధి అయిపోయింది. ఆయన పైనుంచి కింద పడి అదృశ్యమయ్యాడు. ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆనవాయితీగా పరంపరగా మాఘ శుద్ధ సప్తమి రోజున స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పురపాలక కార్యాలయంలో చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ అధ్యక్షతన తన సాధారణ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీధర్, వైస్ చైర్మన్ గున్నాల బాల భరత్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సో కానీ ఇప్పుడు దీనికి వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్లో కంపల్సరీ తీసుకొని ఇస్తున్నారు. సో దీనికి యాక్చువల్గా సర్వే ఉంటుంది. ఆ సర్వే వాళ్ళు మనం వచ్చినారు. ఎందుకంటే ఇప్పుడు తెలుసు ఆడియో గారు, కలెక్టర్ గారు చెప్పడం ద్వారా ఆడియో గారు వాళ్ళు ప్రొవైడ్ చేసి చూపిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి